హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై హోమ్ కిచెన్ ఛానల్. ఇందులో నేను మీకు ఈరోజు చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే చట్నీని చూపించబోతున్నానండి. దానికోసం కావాల్సిన పదార్థాలు ప్రాసెస్ని చూసేద్దామా. ముందుగా కడాయి పెట్టుకొని వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 4 to 5 పచ్చిమిర్చిని తుంచి వేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మూత పెట్టి ఒక 2 minutes మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవనివ్వాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత చూడండి చక్కగా ఫ్రై అయినాయి కదా. అప్పుడు ముందుగా మనం చిన్న ముక్కలుగా చేసుకున్న కొబ్బరికాయ ముక్కల్ని కూడా వేసి కొంచెం కరివేపాకు కూడా వేసి ఒక 2 నిమిషాలు వీటిని మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇవి ఆయిల్లో ఎంత బాగా ఫ్రై అయితే చట్నీ అంత టేస్టీగా ఉంటుందండి. ఒక 2 minutes ఫ్రై చేస్తే సరిపోతుంది. 2 minutes తర్వాత మూత తీసి ఇప్పుడు మనం 1 కప్పు పుట్నాల పప్పుని వేయాలి. అలానే నేను కొంచెం చింతపండు కూడా వేసాను. చింతపండు వలన టేస్ట్ ఇంకా కూడా బాగా వస్తుందండి. అలానే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. చూడండి ఇప్పుడు మనం ఒకసారి మూత తీసి ఇవన్నింటినీ కూడా ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసి ఈ ఫ్రై అయిన ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం చల్లారిద్దాము. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన ఆ చట్నీకి మనం తాలింపు వేద్దాము. ముందు ఒక చిన్న బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, ఒక 2 ఎండుమిర్చిని తుంచి వేసి కరివేపాకు కూడా వేసుకొని ఇవి కొంచెం చిటపట్లాడిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలోకి ఈ తాలింపుని మనం తిరగమూత పెట్టుకోవాలి. చూడండి ఇలా కరివేపాకు కొంచెం చిటపట్లాడిన తర్వాత మీరు గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి, ఈ చట్నీలోకి తాలింపుని మనం తిరగమూత పెట్టుకోవాలి. చట్నీ ఎంతో టేస్టీగా ఉంటుందండి. రెగ్యులర్ చట్నీస్లా కాకుండా ఈ చట్నీని ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో